హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం యమహాలో MT-15 అని చెప్పి మన కొత్త వెహికల్ అయితే వచ్చింది. సో ఈ వెహికల్ 2022 వేరియంట్ అనమాట. సో ఇది వర్షన్ 2.0. అయితే దీంట్లో చూడడానికి చాలా మాడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమేమి ఇచ్చారని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, MT-15 ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునే ముందు మనం ఒకసారి వెహికల్ని పూర్తిగా చూసిన తర్వాత ఈ వెహికల్ గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ప్రెజెంట్ ఒకసారి మనం వెహికల్ని అయితే పూర్తిగా చూసేద్దాం. ఫ్రెండ్స్, దీనిలో ఫీచర్స్ కనుక చూసినట్టయితే దీనిలో బై ఫంక్షన్ LED హెడ్ ల్యాంప్ వస్తుంది. సో ఇదైతే బై ఫంక్షన్ హెడ్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. సో యానిమల్ ఫేస్ ఎలా ఉంటుందో సో అలాంటి లుక్లో ఉండే దీని హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే వైజర్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూడొచ్చు, ఇది యానిమల్ లుక్లో అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ బై ఫంక్షన్ హెడ్ ల్యాంప్ అనమాట. సో దీనిపైన ఇంకొక రెండు DRL లైట్స్ అయితే ఉంటాయి. సో వాటి షేప్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. దీనిపైన ఈ వైజర్ షేప్ అనేది ఎలా ఉంటుంది. సో ఈ వైజర్ని ఆనుకొని లెఫ్ట్ అండ్ రైట్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే దీనిలో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ వస్తాయి అనమాట. సో వీటిని USD గోల్డెన్ ఫోక్స్ అని అంటారు. అంటే ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో ఈ కింద ఉండేది పై వైపు ఉంటుంది, పై ఉండేది కింది వైపు అయితే దీంట్లో ఈ డిజైన్ ఇచ్చారు. దీన్ని USD ఫోక్స్ లేదా అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అని అంటారనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్లో ABS సపోర్ట్ చేసే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్లో టెయిల్ ల్యాంప్ వచ్చేసి LED టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. దీనిలో LCD ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. సో ఈ స్లిప్పర్ క్లచ్ ఏంటంటే మనం యూజ్ చేసామా లేదా అనే విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇవే కాకుండా సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్లస్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో అంటే మనం ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే గేర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంజన్ ఆఫ్ అయితే అవుతుంది. గేర్ పొజిషన్లో ఉండగా మనం సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా అయితే మనకు ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఇవే కాకుండా ఈ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంటుంది. సో ఇదైతే స్వింగ్ ఆర్మ్ చూడడానికి ఇలా ఉంటుంది. ఈ ఇంజన్ వచ్చేసి 155cc వస్తుంది. ఇది LC4V-F5 ఇంజన్ అనమాట. అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సంబంధించిన ఇంజన్ అనమాట. దీంట్లో VVA అనే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయితే చేశారనమాట. అంటే VVA టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. సో దీంట్లో 2 వాల్వ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లో రేంజ్ నుంచి మిడ్ రేంజ్ వరకు టార్క్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక వాల్వ్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా హై రేంజ్ టార్క్ని ప్రొడ్యూస్ చేయడానికి అయితే ఒక వాల్వ్ ఉంటుంది. సో ఇలా వేరియబుల్ వాల్వ్ టెక్నాలజీ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. దీని డిజైన్ చూసినట్టయితే ఈ యూనిలెవెల్ సీట్ డిజైన్ అనేది కనిపిస్తుంది. సో ఇలా అయితే ఈ సీట్ డిజైన్ ఉంటుంది. దీన్ని యూనిలెవెల్ సీట్ డిజైన్ అంటారు. సో ఈ గ్రాబ్ బార్ అనేది ఇచ్చారనమాట. సో నార్మల్గా ఈ గ్రాబ్ రైల్ ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో గ్రాబ్ రైల్ బదులు ఈ గ్రాబ్ రాడ్ ఇచ్చారు. సో ఈ గ్రాబ్ రైల్ అనేది రాడ్ రూపంలో ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. LED లైట్ వచ్చేసి ఇక్కడ సీట్ వెనకాల ఇచ్చారు. సో ఇక్కడ కాకుండా ఈ సీట్ వెనకాల LED టెయిల్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవే కాకుండా దీనిలో యమహా వై కనెక్ట్ యాప్తో అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలో డిజైన్ పరంగా చూస్తే ఈ ఫ్రంట్లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్స్ బై ఫంక్షనల్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో దీంట్లో నైట్ విజన్కి కంఫర్ట్గా ఉండే ఈ బై ఫంక్షన్ హెడ్ ల్యాంప్ అయితే పనిచేస్తుందన్నమాట. సో ఇలాంటి స్ట్రీట్స్లో కానీ మనం డార్క్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు సో ఇదైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట.
సో MT15 సిరీస్లో సో ఈ స్టైలిష్ డిజైన్ హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కన్సోల్ వచ్చేసి మల్టీ ఫంక్షనల్ నెగిటివ్ LCD ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది MT15లో స్పెషల్గా అయితే ఉంటుంది. దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి అనేది నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దీనిలో ఫ్రేమ్ గురించి కనుక చూసుకుంటే దీంట్లో డెల్టా బాక్స్ ఫ్రేమ్ అని ఇస్తారన్నమాట. సో ఇది వర్షన్ 2.0 నుంచి అడాప్ట్ చేసుకున్న డెల్టా బాక్స్ ఫ్రేమ్ అనేది దీంట్లో ఇచ్చారు. సో ఇది ఏంటంటే సూపర్ రైడింగ్ కోసం అయితే, బ్యాలెన్స్ కోసం అయితే ఇది హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, దీనిలో ఇంజన్ గురించి కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 4 స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది, SOHC 4 వాల్వ్ ఉంటుంది, లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. సో ఇది వచ్చేసి దీని డిజైన్ బట్టి కొన్ని ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ ఉంటాయి, కొన్ని ఆయిల్ కూల్డ్ ఇంజన్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్ కూల్ ఇంజన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న రేడియేటర్ అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ కూల్ చేస్తూ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనం రేడియేటర్ అయితే చూడొచ్చు. ఈ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 155 cc ఉంటుంది. సో ఇంజన్ బోర్ వచ్చేసి 58.0 mm ఉంటుంది, 58.7 mm ఈ స్ట్రోక్ అయితే ఉంటుంది. సో ఈ స్ట్రోక్ అయితే ఈ చాలా హైట్గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూడొచ్చు. ఈ ఇంజన్ యొక్క కంప్రెషన్ రేషియో 11.6:1 అనమాట. సో ఈ కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే ఎంత పెట్రోల్కి ఎంత ఎయిర్ లోపలికి ఇంటేక్ తీసుకుంటుంది అనేది ఈ కంప్రెషన్ రేషియో అయితే మనకు చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 13.5 kV పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది. ఇది 1000 RPM వద్దనైతే ఈ ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 7500 RPM వద్ద 14 Nm టార్క్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది. సో దీనిలో క్లచ్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో మల్టిపుల్ వెట్ క్లచ్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది అసిస్టివ్ స్లిప్పర్ క్లచ్ ద్వారా అయితే పనిచేస్తుందన్నమాట. సో మన క్లచ్ యూజ్ చేసినప్పుడు ఇది హార్డ్గా కాకుండా చాలా సింపుల్గా ఈజీగా ఉండే విధంగా అయితే క్లచ్ ఫీచర్ ఉంటుంది. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా అయితే పనిచేస్తుంది. అంటే మనం ఇచ్చిన రేసింగ్కి మనం వెళ్తున్న స్పీడ్కి ఎంత ఫ్యూయల్ ఇంజన్లోకి రావాలనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడితే ఉంటుందన్నమాట. సో అలాంటి ఫీచర్స్ ద్వారా అయితే ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. దీనిలో ట్రాన్స్మిషన్ వచ్చేసి ఈ గేర్ రాడ్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో 6 గేర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 6 గేర్స్ ద్వారా మనం ట్రాన్స్మిట్ అయితే చేసుకోవచ్చు. సో గేర్ రాడ్ పొజిషన్ అనేది ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో గేర్ రాడ్ స్టైల్ అనేది ఇలా సింగిల్ లెవర్ గేర్ రాడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ వెహికల్ స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్ట్, అంటే సెల్ఫ్ స్టార్ట్ ద్వారా మాత్రమే వర్క్ అవుతుంది. సో ఈ వెహికల్లో కిక్ రాడ్ ఫీచర్ అయితే ఇవ్వలేదు. కిక్ రాడ్ ఇవ్వలేదు కాబట్టి కిక్ రాడ్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయలేము. సో దీనిలో ఓన్లీ ఫీచర్ స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ స్టార్టర్ అంటే సెల్ఫ్ స్టార్టర్ ఫీచర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి ఓవరాల్ లెంత్ చూసినట్టయితే 2015 mm దీని లెంత్ అయితే ఉంటుంది. సో ఇలా దీని లెంత్ చూసినట్టయితే 2015 ఉంటుంది. ఈ వెహికల్ విడ్త్ కనుక చూసినట్టయితే సో ఈ విడ్త్ వచ్చేసి 800 mm దీని విడ్త్ అయితే ఉంటుంది. సో దీని ఓవరాల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుంచి అంటే కింద నుంచి పై వరకు దీని హైట్ వచ్చేసి 1070 mm అయితే ఉంటుంది. సో ఈ మిర్రర్స్ వరకు కూడా మనం హైట్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని హైట్ అయితే ఎలా ఉంటుంది. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ ఇంజన్ నుంచి ఈ కింది వరకు సో ఈ గ్యాప్ను అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తాము. ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో దీనిలో హై గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీని సీట్ హైట్ కనుక చూసుకున్నట్టయితే అంటే సీట్ నుంచి ఈ కింది వరకు ఈ లెగ్ రీచ్ హైట్ వచ్చేసి ఈ సీట్ హైట్ వచ్చేసి 810 mm సీట్ హైట్ ఉంటుంది. సో ఈ వెహికల్ వెయిట్ చూసినట్టయితే ఇది 139 kgs అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీని వెయిట్ అయితే 139 kgs ఇచ్చారు. ఇక దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ సో ఈ మధ్య గ్యాప్ను వచ్చేసి వీల్ బేస్ అని పిలుస్తారు. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1325 mm వీల్ బేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ వచ్చేసి సో ఇలా అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనం ఫిల్ చేయవచ్చు అనమాట. సో ఇలా అయితే మనం ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడవచ్చు. స్టైలిష్ లుక్లో ఉండి ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఆనుకొని ఈ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఈ యమహా లోగో బ్రాండ్ లోగో అయితే ఉంటుంది. సో దీని కింద కౌల్స్ వచ్చేసి కౌల్స్ పైన MT15 అని చెప్పి దీని నేమ్ లోగో అయితే కనిపిస్తుంది. అంటే వెహికల్ నేమ్ అయితే మనకు ఇక్కడైతే స్టిక్కరింగ్ ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్లో కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి ABSని సపోర్ట్ చేస్తుంది, అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇలా అయితే మనం ABSని చూడొచ్చు. ఈ డిస్క్ బ్రేక్ వచ్చేసి 282 డయామీటర్లో ఉంటుంది. ఫ్రంట్లో ఉండే డిస్క్ బ్రేక్ వచ్చేసి రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ABSని సపోర్ట్ చేయదు, బట్ దీని డయామీటర్ వచ్చేసి 220 mm డయామీటర్ అయితే ఉంటుంది. సో అయితే ఈ డిస్క్ బ్రేక్ ఫ్రంట్తో కంపేర్ చేస్తే కొంచెం ఇది
చిన్న సైజులో అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఈ రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ సస్పెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్లో టెలిస్కోపిక్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే దీన్ని యూఎస్డి గోల్డెన్ ఫోర్క్ సస్పెన్షన్స్ అని కూడా పిలుస్తారు. సో ఇలా అయితే సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. ఒకవేళ రేర్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీంట్లో సింగిల్ మోనో సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే మనకు ఈ రేర్లో ఉన్న సస్పెన్షన్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ టైర్ అయితే ఈ రేడియల్ టైర్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 100/80 సైజులో ఉండే టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీల్ సైజ్ వచ్చేసి 17 mm వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఇది 140 mm సైజులో అయితే ఉంటుంది. ఈ వీల్ సైజ్ చూసినట్టయితే 17 mm వీల్ సైజ్ ఉంటుంది. సో ఇది కూడా రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో ఇదైతే ఇలా చాలా వైడ్గా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వైడ్ టైర్ను ఇవ్వడం జరిగింది. ఈ టైర్ వచ్చేసి 140 mm సైజులో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే 12 volts 4 amperes బ్యాటరీ ఉంటుంది. సో ఈ డిస్ప్లేలో చూసుకుంటే ప్రజెంట్ అయితే నేను ఇది ఆన్ చేసి అయితే చూపించలేకపోతున్నాను. దీంట్లో డిజిటల్ క్లాక్ అనేది చూపిస్తుంది. ఈ వెహికల్ని మనం వై కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్కి అంటే ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. దీంట్లో VVA ఎక్విప్డ్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లేలో గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ ఇండికేటర్ చూపిస్తుంది, గేర్ షిఫ్టింగ్ టైమింగ్ లైట్ అనేది చూపిస్తుంది, VVA ఇండికేటర్ చూపిస్తుంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉందా లేదని మనకి ఇండికేటర్ చూపిస్తుంది, స్పీడోమీటర్ చూపిస్తుంది, టాకోమీటర్ చూపిస్తుంది, ఫ్యూయల్ గేజ్ కూడా చూపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రా పాసింగ్ స్విచ్ అయితే ఇవ్వలేదు. ఇది మాత్రమే మనం ఇంటిగ్రేటెడ్ స్విచ్గా యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రా పాసింగ్ స్విచ్ అయితే ఉండదు. బట్ ఈ క్లచ్ వచ్చేసి దీన్ని స్లిప్పర్ క్లచ్ అంటారు. చాలా ఈజీగా మనం క్లచ్ని అంటే గేర్ చేంజ్ చేసేటప్పుడు క్లచ్ని యూజింగ్ అయితే చాలా ఈజీగా చేయవచ్చు అనమాట. సో ఈ హై బీమ్ లో బీమ్ ఈ ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్ కింద వచ్చేసి హార్న్ బటన్ ఉంటుంది. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే మనం చూడొచ్చు. ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఇచ్చారనమాట. సో ఇంజన్ మనం ఐడియల్గా స్టాప్ అండ్ స్టార్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం ఎక్కడైనా వెహికల్ని స్టాప్ చేయాలనుకుంటే ఇప్పుడు సిగ్నల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా మనం వెహికల్ని స్టాప్ చేయాలనుకుంటే సో నార్మల్గా ఈ కీ అనేది ఆఫ్ చేసేవాళ్ళం వెహికల్ని ఆఫ్ చేయాలనుకుంటే. సో ఇక్కడ ఏంటంటే ఈ స్విచ్ ద్వారా వెహికల్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టాప్ చేయవచ్చు అనమాట. సో ఇది ఆన్లో పెట్టేసి మనం ఈ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే ఇంజన్ ఆఫ్ చేయాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ అయితే ఆఫ్ అవుతుంది. సో దీనిలో మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఈ కీ ట్యాంక్ ఇగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఈ ట్యాంక్ ఆనుకునే కీ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో అయితే ఉండదు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వెహికల్ని అయితే మనం లాక్ చేయవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్. ఇది ఏరో షేప్ డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ వై సింబల్తో ఈ యమహా సింబల్ అయితే మనకు కనిపిస్తుంది లోగో అనేది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ సీట్ అయితే ఉంటుంది. సో ఈ సీట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా 2 level సీట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ సీట్ కానుకొని 2 sides ఈ యమహా లోగో MT15 ఈ స్టిక్కరింగ్ అయితే మనకు బ్యాక్ సైడ్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్రంట్లో కౌల్స్కి ఏదైతే MT15 స్టిక్కరింగ్ ఇచ్చారో సో ఇదే స్టిక్కరింగ్ బ్యాక్ సైడ్ కూడా ఈ కౌల్స్కి అయితే అంటే ఈ సీట్ కింద ఉన్న ఈ కౌల్స్కి అయితే ఇచ్చారు. నార్మల్గా వెహికల్స్లో గ్రాబ్ రైల్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి గ్రాబ్ రైల్ బదులు ఈ గ్రాబ్ బార్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రాడ్ అయితే ఉంటుంది. సో గ్రాబ్ బార్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది. సో బ్యాక్ సైడ్లో వచ్చేసి ఈ టెయిల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎల్ఈడితో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఉన్న ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బ్యాక్ సైడ్లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం ఎల్ఈడి కాదు. ఇది వచ్చేసి దీంట్లో బల్బ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలా అయితే మనం బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఈ రేర్ టైర్ ఏదైతే ఉంటుందో సో దీన్ని ఆనుకొని ఒక హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇది ఈ వెహికల్కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలా అయితే మనం ఈ అట్రాక్షన్గా ఉండే ఈ హగ్గర్ చూడొచ్చు. ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి దీనిలో బ్లాక్ కలర్లో ఉండే ఈ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దీనిపైన వచ్చేసి ఈ టెక్స్చర్ డిజైన్ అయితే మనం చూడవచ్చు కొంతవరకు. సో దీనిపైన వచ్చేసి ఈ కింద ఉంది ఈ ఎగ్జాస్ట్. ఇది వచ్చేసి ఈ మఫ్లర్ కవర్ అనేది ఇలా బ్లాక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ మఫ్లర్ కవర్కి ఈ టెక్స్చర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ చూస్తే ఒక సిల్వర్ డిజైన్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉండే ఈ ఎగ్జాస్ట్ అనేది MT15 2.0లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఈ MT15లో
4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఇది వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని వచ్చేసి ఐస్ ఫ్లో వెర్మిలియన్ కలర్ అని పిలుస్తారు. సో ఇది కాకుండా ఇంకొక 3 కలర్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే బ్లాక్ మెటాలిక్ అని ఉంటుంది, సో సయాన్ స్ట్రోమ్ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి రేసింగ్ బ్లూ అనే కలర్ అయితే ఉంటుంది. సో ఇలా 4 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఫీచర్స్ అన్నీ సేమే ఉంటాయి, బట్ కలర్స్ మాత్రమే డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీని ప్రైస్ గురించి కనుక మనం చూసుకున్నట్టయితే నేనున్న లొకేషన్లో మంచిర్యాలలో వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,60,000 చేంజ్ నుంచి అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే ఈ ఎక్స్ షోరూమ్ పైన దీనిలో లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రా యాక్సరీస్ ప్రైస్ ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అండ్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఈ ప్రైస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నేను యమహా షోరూమ్ మంచిర్యాలలో అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వెహికల్ గురించి ఎంక్వైరీస్ వెహికల్ కావాలనుకున్నా నేను ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుంచి అయితే మీరు కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేసి అయితే మీరు డీటెయిల్స్ లేదా ప్రైస్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో మంచిర్యాలలో మీరు యమహా షోరూమ్కి వస్తే మీరు వెహికల్ కూడా పర్చేజ్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఈ MT-15 2022 వేరియంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.